దేవుడు మాట్లాడినప్పుడు లోబడే వారిలో కూడా 4 రకాల మనుషులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి రకమైనటువంటి మనుషులు ఎలాంటి వారు అంటే, కీర్తనలు గ్రంథం 119వ అధ్యాయం 60వ వచనంలో రాయబడి ఉంటుంది. కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతూ ఉన్నాడంట. చాలా త్వరగా లోబడుతూ ఉన్నాడంట. ఈ విధంగా మనం ఉండాలా. ఒకవేళ ఆలస్యంగా లోబడుతూ ఉన్నట్లయితే వారు 2వ రకమైనటువంటి మనుషులు. వారు దేవుని మాటలు అన్నీ వింటారు, కానీ లోబడ్డానికి చాలా సమయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆలస్యంగా లోబడుతూ ఉంటారు. ఉదాహరణకి లోతు భక్తుడు సొదొమ ప్రాంతంలో నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి రాత్రి నుండి దూతలు చెబుతూ ఉంటే లోతు అంట తడువు చేస్తూ ఉన్నాడంట, ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. నినివే పట్టణానికి వెళ్ళు అని యోనా ప్రవక్తకు దేవుడు చెబితే తార్షీషుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చిట్ట చివరికి ఆలస్యంగా లోబడ్డాడు. లోతు కూడా ఆలస్యంగా లోబడ్డాడు. ఆలస్యంగా లోబడితే ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా దేవుడు తెలియపరిచినాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. అశ్రద్ధ ఉంటే ఆలస్యంగా చేస్తాం. అశ్రద్ధతో చేస్తే ఏమవుతుందంటే శాపగ్రస్తుడవుతారంట. దేవుని దగ్గర నుండి నష్టాలను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? 3వ రకమైనటువంటి విధేయత ఎలాంటిది అంటే, కొంతమంది సగం లోబడుతారు, సగం లోబడరు. ఉదాహరణకి సౌలు రాజు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని మాటలన్నీ విని యుద్ధానికి వెళ్ళిన తర్వాత మనసు మారిపోయిందంట. క్రొవ్విన పశువుల్లో, క్రొవ్విన దూడల్లో, క్రొవ్వినటువంటి వాటన్నింటినీ ప్రక్క నుంచి బలహీనమైన పశువులన్నింటినీ చంపేసి ఆ రాజుతో సహా వాటిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అక్కడ లోబడ్డా అంటే సగం లోబడ్డాడు, సగం లోబల్లే. ఇది 3వ రకమైనటువంటి విధేయత. అలాంటి వారిని ఉద్దేశించి ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది, ఉంటే నువ్వు చల్లగానైనా ఉండాలా, లేదంటే వెచ్చగానైనా ఉండాలా. నులివెచ్చగా ఉన్నట్లయితే దేవుడు నోట్లో నుండి నిన్ను ఉమ్మివేయాలని ఆలోచిస్తూ ఉన్నాడంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుని మాటలకు సంపూర్ణంగా లోబడుతూ ఉన్నామా, లేదంటే సగం లోబడి సగం లోబడకుండా ఉంటూ ఉన్నామా? మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇక 4వ గుంపు ఉన్నది, వాళ్ళు అసలు లోబడరు, పూర్తిగా లోబడరు. అన్నీ తెలుసు కానీ లోబడరు. వాక్యం అంతా తెలుసు కానీ బ్రతుకును మార్చుకోరు. త్రాగొద్దని తెలుసు కానీ చాలామంది రాత్రి ఏం చేసి ఉంటారు? త్రాగే ఉంటారు. చూడండి, మందిరానికి రావాలని తెలుసు కానీ వస్తారా అంటే రాలేకపోతూ ఉంటారు. బల్లలో పాలు పొందాలని తెలుసు, పాలు పంచుకుంటారా అంటే పాలు పొందలేకపోతూ ఉంటారు. బల్లలో చేయి పెట్టేటప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకొని పాపానికి దూరంగా వెళ్ళాలి అని తెలుసు, మనం పవిత్రంగా జీవించాలి అని తెలుసు, కానీ జీవిస్తారా అంటే చాలామంది జీవించలేకపోతూ ఉంటారు. వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకోవాలని తెలుసు కానీ మార్చుకుంటారా అంటే చాలామంది మార్చుకోలేకపోతూ ఉంటారు. లోబడరు, అన్నీ తెలుసు. మళ్ళీ ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు త్వరగా లోబడే గుంపులో ఉన్నావా? ఉన్నట్లయితే దేవుని సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ ఆలస్యంగా లోబడుతూ ఉన్నావా, నువ్వు నష్టాన్నే పొందుకోవడానికి అవకాశం ఉన్నది. 3వదిగా సగం లోబడి సగం లోబడకుండా ఉన్నట్లయితే దేవుడు తన నోటిలో నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించున్నాడంట. 4వది, అన్నీ తెలిసినా లోబడకుండా ఉంటే నీకు నష్టమే, నీ జీవితంలో దుఃఖమే మిగలడానికి అవకాశం ఉంటుంది. చిట్ట చివరికి నీవు నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీ మేలు కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్ను దీవించాలి అని చెప్పేసి దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, నిన్ను పరలోకానికి వారసుని చెయ్యాలి అని చెప్పేసి దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడుతూ ఉన్నావా, లోబడకుండా ఉన్నావా? ఈ రోజు నుండైనా దేవుని మాటలకు త్వరగా లోబడుతా అనే నిర్ణయాన్ని ఈ సమయంలో తీసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి.